బిగ్ బాస్ సీజన్ 9లో అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి మాధురికి చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి కోటింగ్. ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి మాధురి దగ్గరికి వచ్చి, అమ్మ మాధురి, నీకు బయట నెగిటివ్ అలవాటు అయిపోయి హౌస్ లో కూడా అన్ని మాటలు నెగిటివ్ గానే వినిపిస్తున్నాయి అనేసరికి ఏమైంది సార్ అంటే, ఏమైంది ఏంటి, నువ్వు ఈ వారం వచ్చి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా చాలా అంటే చాలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయావు. ఫస్ట్ తప్పు నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ విషయంలో గొడవ జరిగిందో ఆ రోజు నిన్ను కూర్చోండి మేడం మాట్లాడదాం అన్నాడు. అందులో తెప్పముంది, నువ్వు కూర్చోమంటే నేను కూర్చోడానికి నేనేమన్నా ఇదా అని అన్నావు. ఎవరైనా అంతే కదమ్మా, గొడవ అన్నోళ్ళు దయచేసి అరవకండి, కూర్చొని మాట్లాడుకుందాం పరిష్కారాన్ని అని అంటారు. సో నువ్వేంటి దాన్ని నెగిటివ్గా తీసుకొని ఏదో కావాలని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ అర్థం పర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడావు? అక్కడ అవసరం లేని కన్వర్జేషన్ చేసేవేమో నాకు అనిపించింది. నాకే కాదు ఆడియన్స్ కూడా అనిపించింది అంటూ ఆడియన్స్ పోల్ పెట్టగానే అవును అంటూ 100కి 100% చెప్పడంతో ఇక షాక్ అయిపోయింది మాధురి అనే చెప్పాలి. సార్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు సార్ అంటే, అందుకే మా దగ్గర అన్ని రికార్డెడ్ గా వీడియోస్ ఉంటాయంటూ వీడియో వేసి తను ఎలా మాట్లాడుతున్నాడు నువ్వెలా మాట్లాడుతున్నావు. అప్పుడు తన కెప్టెన్ అయ్యుండి కూడా నువ్వు చెప్తున్నప్పటికీ నువ్వు అసలు ఎక్కడ మాట వినట్లేదు కదా. ఓకే, అది వదిలేసే. తర్వాత ఏదైతే ఫుడ్ మానిటర్గా దివ్య ఉందో, మరి ఏదైనా ఫుడ్ పోతే ఖచ్చితంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా దివ్యనే కదా అడుగుతారు. మరి దివ్య అడిగిన దాంట్లో తప్పేముంది? నన్ను అడిగి వేసుకోవచ్చు కదా అంటే, నిన్ను అడిగి నేను వేసుకోవాలా అని చెప్పి దివ్య మీద అడిపోయావు. అది కాకుండా రీతు ఏదైతే నైట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారో రీతు మీద కూడా పడిపోయావు. అసలు నువ్వు బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వచ్చావా, గొడవలు ఆడడానికి వచ్చావా అంటే, లేదు సార్ నేను గేమ్ ఆడడానికే వచ్చానంటే, అలా నువ్వనుకుంటే సరిపోదు. ఆడియన్స్ అనుకోవాలి, లోపలున్న కంటెస్టెంట్స్ అనుకోవాలి. నీకోసం ఒక వీడియో ప్లే చేసి చూపిద్దామంటూ ఏదైతే చిట్టి పికెల్ రమ్య అలాగే దువ్వాడ మాదిరి పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుకున్నాడో, పవన్ కళ్యాణ్కి చాలా అమ్మాయిలు పిచ్చని, నిజంగా నీ జోలికి వస్తే చెప్పు తీసుకొని కొడతానన్న వీడియో వేసి దువ్వాడ మాదిరికి సౌండ్లు లేకుండా చేశాడు నాగార్జున. దీంతో ఒక్కసారిగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఫీల్ అయ్యాడు. ఇంత పెద్ద రియాలిటీ షోలో ఇలా ఎలా మాట్లాడతారు అంటే, పవన్ కళ్యాణ్ నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతాను వెయిట్ అంటూ మళ్ళీ దువ్వాడ మాధురి దగ్గరకు వచ్చి, మాధురి అందరికంటే చాలా పెద్దదానివి, మాట్లాడే ముందు కొంచెమన్నా ఆలోచించాలి. ఆ అబ్బాయి ఎంత ఫీల్ అవుతున్నాడో చూసావా? మన నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఎదటోళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అది నేను చెప్పే కన్నా నువ్వు ఫేస్ చేసావు కాబట్టి నీకే తెలియాలి అంటూ మొత్తానికి దువ్వాడ మాధురికి వీడియో వేసి మరి దోలు తీర్చాడని చెప్పాలి నాగార్జున. మరి దీని మీద మీరేమంటారు? వీకెండ్ వచ్చిన నాగార్జున గారు కరెక్ట్గా హోస్టింగ్ చేసి మాధురిని అడిగిన పాయింట్స్ కరెక్ట్ అంటారా, లేకపోతే తప్పు అంటున్నారా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.